హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికే మనము మార్వెల్లో చాలా టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అంటే కొన్ని మాత్రమే. లైక్ ఇన్ఫినిటీ సాగా గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫినిటీ సాగాలో మెయిన్ రోల్ని ప్లే చేసిన ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మల్టీవర్స్ సాగా గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము మల్టీవర్స్ సాగా చివరి దశలో అయితే ఉన్నాము. అయితే ఇన్ఫినిటీ సాగాలో మనము ఎలాగైతే ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి డిస్కస్ చేశామో, అలాగే ఇప్పుడు మనము ఈ మల్టీవర్స్ సాగాలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇన్కర్షన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఇన్కర్షన్స్. మార్వెల్ ఫ్యాన్స్ చాలామందికి ఈ ఇన్కర్షన్స్ మీద పెద్దగా ఐడియా అయితే ఉండదు. కానీ మార్వెల్ కామిక్స్ చదివిన వాళ్ళకు ఈ ఇన్కర్షన్స్ మీద మంచి ఐడియా అయితే ఉంటుంది. ముందుగా ఇన్కర్షన్స్ అనే దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇన్కర్షన్ అంటే రెండు యూనివర్సెస్ ఢీ కొనడం అనే అర్థం. అంటే ఇప్పుడు మల్టీవర్స్లో చాలా ప్యారలల్ యూనివర్సెస్ అయితే ఉన్నాయి కదా. ఈ ప్యారలల్ యూనివర్సెస్ ఒకదానితో ఒకటి ఢీ కొని నాశనం అయితే దాన్ని మనము ఇన్కర్షన్ అంటాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ ఇన్కర్షన్స్ అనేవి మార్వెల్లో ఎలా స్టార్ట్ అయ్యాయో దాని గురించి మనము మాట్లాడుకుందాం. ముందుగా మార్వెల్ లైవ్ యాక్షన్లో మనం చూసిన ఇన్కర్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్వెల్ తన MCU ఫేజ్ 4లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో ఇన్కర్షన్స్ని పరిచయం చేసింది. ఎర్త్ 838లోని రీడ్ రిచర్డ్స్ ఎర్త్ 616కి చెందిన డాక్టర్ స్ట్రేంజ్కి ఇన్కర్షన్స్ గురించి అయితే వివరిస్తాడు. డార్క్ హోల్ ద్వారా మల్టీవర్స్లో ప్రయాణించడం వల్ల ఇన్కర్షన్స్ అనేవి ఏర్పడవచ్చు అని చెప్తాడు. ఎర్త్ 838లోని డాక్టర్ స్ట్రేంజ్ తను చేసిన అనవసరమైన మల్టీవర్స్ ప్రయాణంతో ఒక ఇన్కర్షన్కి అయితే కారణమవుతాడు. ఆ ఇన్కర్షన్ వల్ల ఒక విశ్వం పూర్తిగా అయితే నాశనం అవుతుంది. ఒకవేళ ఇల్యూమినాటి డాక్టర్ స్ట్రేంజ్ను చంపకపోతే అతను డార్క్ హోల్ను ఇంకా ఉపయోగిస్తూ ఉండేవాడు. దాంతో ఇంకా ఎక్కువ ఇన్కర్షన్స్ అయితే జరిగే అవకాశం ఉండేది మరియు మల్టీవర్స్ మరింత ప్రమాదంలో పడేది. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి విశ్వాల మధ్య నిరంతరం ప్రయాణిస్తే అది మల్టీవర్స్ అస్థిరతకు కారణమవుతుంది. దాంతో ఇన్కర్షన్స్ అనేవి జరిగే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రయాణం విశ్వాలను ఢీకొనే పరిస్థితిని కలిగిస్తుంది. ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్స్లో క్లియర్ స్ట్రేంజ్ అయితే కలుస్తుంది. ఆమె చెప్తుంది స్ట్రేంజ్ చేసిన చర్యల వల్ల ఒక ఇన్కర్షన్ అయితే స్టార్ట్ అవుతుందని. ఆమె డార్క్ డైమెన్షన్కు ఒక ద్వారం అయితే తెరిచి ఆ ఇన్కర్షన్ను సరి చేయాలని చెబుతుంది. అలా క్లియర్ స్ట్రేంజ్ ఇద్దరు కలిసి డార్క్ డైమెన్షన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ సీన్ సీక్రెట్ వార్స్ లాంటి పెద్ద కథకైతే సంకేతం. అది ఎందుకు ఏమని నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాం. ఈ విధంగా సింపుల్గా మనకు మార్వెల్ లైవ్ యాక్షన్లో ఇన్కర్షన్స్ని అయితే పరిచయం చేశారు. ఇప్పుడు కామిక్స్లో ఉన్న ఇన్కర్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇన్కర్షన్స్ గురించి తెలుసుకునే ముందు మీరు బియాండర్స్ గురించి కూడా తెలుసుకోవాలి. వీళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎంతలా అంటే లివింగ్ ట్రిబ్యునల్ని కూడా చంపేసే అంత శక్తివంతులు వీళ్ళు. యాక్చువల్లీ వీళ్ళు మల్టీవర్స్కి అవతల వైపు ఉంటారు. ఈ బియాండర్స్ సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా యూనివర్సెస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలాగే యూనివర్సెస్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అయితే బయట ఉన్న బియాండర్స్కి లైఫ్ అండ్ డెత్ గురించి అయితే తెలియదు. అవేంటో కూడా అర్థం చేసుకోలేరు. అయితే బియాండర్స్ మాలిక్యూల్ మ్యాన్ను ప్రతి విశ్వంలో ఒక బాంబులు అయితే క్రియేట్ చేస్తారు. అతను చనిపోయినప్పుడు ఆ విశ్వం నాశనం అవుతుంది. ఈ విధంగా అన్ని విశ్వాల్లోని మాలిక్యూల్ మ్యాన్స్ను ఒకేసారి చంపడం ద్వారా వారు మల్టీవర్స్ మొత్తాన్ని ఒకేసారి పేల్చొచ్చు. అంటే ఇన్కర్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే అలా జరిగినప్పుడు ఒక ఎర్త్ ఇంకొక ఎర్త్ని ఢీకొని అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. ఇది వారి ప్రయోగంలో ఒక భాగం. జీవితాన్ని మరియు మరణాన్ని అర్థం చేసుకోవడం వారి అసలు లక్ష్యం. అయితే ఇప్పుడు మనము కామిక్స్లో జరిగిన మొట్టమొదటి ఇన్కర్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నా, లైవ్ యాక్షన్కి మార్వెల్ కామిక్స్కి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. జొనాథన్ హిక్మ్యాన్ రాసిన 2013 to 2015 అవెంజర్స్ న్యూ అవెంజర్స్ అనే కామిక్లో ఫస్ట్ ఇన్కర్షన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇన్కర్షన్ అంటే ఒక యూనివర్స్లోని ఎర్త్ మరో యూనివర్స్లోని ఎర్త్ను ఢీకొనడం అనే అర్థం. ఈ సంఘటన ఎర్త్ 616 మరియు ఎర్త్ 4280 మధ్య చోటు చేసుకుంటుంది. ఎర్త్ 4280లోని మాలిక్యూల్ మ్యాన్ను బ్లాక్ స్వాన్ అనే ఒక క్యారెక్టర్ అయితే చంపేస్తుంది. ఇది బియాండర్ ప్లాన్లోని ఒక భాగం. ఇంకా దాంతో ఎర్త్ 4280 మరియు ఎర్త్ 616 మధ్య ఇన్కర్షన్ అయితే ప్రారంభమవుతుంది మరియు మల్టీవర్స్ కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వకండాలో ఉన్న బ్లాక్ ప్యాంథర్ ఏకైఏ టీచలా ఈ ఇన్కర్షన్ అయితే మొదటిసారి చూస్తాడు. ఆకాశంలో ఎరుపు రంగు తారలు మరియు మరో ఎర్త్ ప్రత్యక్షమవుతాయి. అది
ఎర్త్ 616ను ఢీకొనేందుకు వస్తుంది. బ్లాక్ ప్యాంథర్ ఈ సంఘటనను గమనించి ఇరు విశ్వాలు నాశనం కాకుండా ఉండాలంటే ఒక ఎర్త్ను నాశనం చేయాల్సి వస్తుందని గ్రహిస్తాడు. ఇన్కర్షన్ సమయంలో బ్లాక్ స్వాన్ అనే రహస్యమైన మహిళ ఎర్త్ 4280 నుంచి వస్తుంది. ఆమె తన విశ్వాన్ని తానే నాశనం చేసి తన ప్రాణాలను రక్షించుకుని ఎర్త్ 616కి అయితే చేరుకుంటుంది. ఇంకా బ్లాక్ ప్యాంథర్ ఆమెను బంధించి ఇల్యూమినాటీ టీంకి అయితే అప్పచెబుతాడు. బ్లాక్ ప్యాంథర్ ఈ ఇన్కర్షన్ గురించి ఇల్యూమినాటీ టీంలో ఉన్న ఐరన్ మ్యాన్, రీడ్ రిచర్డ్స్, నేమర్, బ్లాక్ బోల్ట్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ కెప్టెన్ అమెరికాకు వివరిస్తాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఈ ఇన్కర్షన్స్ అనేవి మల్టీవర్స్ మొత్తం అంతటా జరుగుతున్నాయి మరియు తమ విశ్వాన్ని రక్షించుకోవడానికి ఇతర విశ్వాలను నాశనం చేయడం తప్ప మరో మార్గం లేదని అనుకుంటారు. అంటే 2 యూనివర్సెస్ ఒకదానితో మరొకటి ఢీకొనడానికి వస్తున్నప్పుడు ఆ 2 యూనివర్సెస్లో ఏదో ఒకదాన్ని నాశనం చేయడం వల్ల ఇంకో యూనివర్స్ బ్రతికిపోతుంది. అయితే తమ ఎర్త్ 616ని ఢీకొనడానికి వస్తున్న యూనివర్సెస్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇల్యూమినాటీ టీమ్ ఇన్ఫినిటీ గాంట్లెట్ని యూజ్ చేస్తారు. కానీ ఒకనొక సమయంలో అది కూడా నాశనం అవుతుంది. బ్లాక్ స్వాన్ చెప్పిన ప్రకారం ఈ ఇన్కర్షన్స్ మల్టీవర్స్ కూలిపోతున్నందుకు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు జరిగేందుకు కారణం బియాండర్స్ ప్లాన్ మరియు బియాండర్స్ క్రియేట్ చేసిన మాలిక్యూల్ మ్యాన్స్. అలాగే ఈ స్టోరీ లైన్లో మరో ముఖ్యమైన టీం గురించి మీరు తెలుసుకోవాలి. బ్లాక్ ప్రీట్స్ అనేవారు మల్టీవర్స్ కూలిపోతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి బాధ్యత వహిస్తున్న బీయింగ్స్. వారు బియాండర్స్ ప్లాన్ను తెలుసుకుని మల్టీవర్స్ బ్యాలెన్స్ను కాపాడడానికి పనిచేస్తారు. బ్లాక్ ప్రీట్స్ అనేవారు వివిధ విశ్వాలను పర్యటించి ఇన్కర్షన్స్ వల్ల ధ్వంసం అవుతున్న విశ్వాలను కాపాడడానికి ప్రయత్నిస్తారు. వారి ముఖ్యమైన గోల్ అనేది మల్టీవర్స్ను కాపాడడం మరియు కొన్ని విశ్వాలను సేవ్ చేయడం. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ బ్లాక్ ప్రీట్స్ యొక్క నాయకుడిగా అయితే మారతాడు. ఎందుకంటే అతనికి మల్టీవర్స్ గురించి విశాలమైన జ్ఞానం ఉంది మరియు అతను మాంత్రిక శక్తులను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని కంట్రోల్ చేయడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. అయినప్పటికీ డాక్టర్ స్ట్రేంజ్ మరియు బ్లాక్ ప్రీట్స్ మల్టీవర్స్ ఇన్కర్షన్స్ని ఆపలేకపోయారు. ఎందుకంటే బియాండర్స్ యొక్క పవర్స్ మరియు ప్లాన్ అలాంటిది. ఈ కథాంశం తర్వాత బియాండర్స్ లివింగ్ ట్రిబ్యునల్ని చంపి మల్టీవర్స్ను నాశనం చేసే ప్లాన్ను కొనసాగిస్తారు. ఇది సీక్రెట్ వార్స్ స్టార్ట్ అవడానికి ముందు జరుగుతుంది. బియాండర్స్ ఎందుకు లివింగ్ ట్రిబ్యునల్ని చంపేశారనే విషయాన్ని నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. చివరకు సీక్రెట్ వార్స్ కథ అయితే ప్రారంభమవుతుంది. ఈ విధంగా సీక్రెట్ వార్స్ కథలో బియాండర్స్ వల్ల మల్టీవర్స్ మొత్తం ఇన్కర్షన్స్తో కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే మనకు డాక్టర్ డూమ్ పరిచయం అవుతాడు. అయితే ఎర్త్ 616లో ఉన్న మాలిక్యూల్ మ్యాన్ కొంతవరకు తెలివైన వాడు కాబట్టి ఇతను డాక్టర్ డూమ్కి అయితే హెల్ప్ చేస్తాడు. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ కూడా డాక్టర్ డూమ్కి హెల్ప్ చేస్తాడు. డాక్టర్ డూమ్ మాలిక్యూల్ మ్యాన్ను ఒక మల్టీవర్స్ బాంబులో ఉపయోగించి అనేక వాస్తవాలలో అతన్ని పేల్చి బియాండర్స్ను దెబ్బతీయడం ద్వారా వారిని చంపి వారి శక్తిని స్వాధీనం చేసుకుంటాడు డూమ్. ఈ విధంగా డాక్టర్ డూమ్ కాస్త గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. అలా డూమ్ బ్యాటిల్ వాల్ని క్రియేట్ చేస్తాడు. అంటే మల్టీవర్స్లో ఇన్కర్షన్స్ వల్ల నాశనమైన ప్రతి యూనివర్స్ నుండి ఒక మొక్కను తీసుకొచ్చి అతను ఒక బ్యాటిల్ వాల్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఈ విధంగా డాక్టర్ డూమ్ ఈ బ్యాటిల్ వాల్ని అయితే రూల్ చేస్తాడు. ఆ తర్వాత కథ ఏంటని మనము అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో అయితే చూస్తాం. ఇలా మార్వెల్లో ఇన్కర్షన్స్ చాలా పెద్ద రోల్ని అయితే ప్లే చేస్తుంది. అయితే నేను ఫస్ట్లో అన్నా కదా లాస్ట్లో మాట్లాడుకుందామని. అదేమిటంటే ఇప్పుడు ఇన్కర్షన్స్ టాపిక్ కామిక్స్లో మరియు లైవ్ యాక్షన్లో చాలా డిఫరెంట్గా అయితే ఉంది. కామిక్స్లో బియాండర్స్ వల్ల ఇన్కర్షన్స్ స్టార్ట్ అయితే లైవ్ యాక్షన్లో డాక్టర్ స్ట్రేంజ్ వల్ల అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మనకు లైవ్ యాక్షన్ ఇన్కర్షన్సే చాలా ముఖ్యం. ఆల్రెడీ లైవ్ యాక్షన్లో డాక్టర్ స్ట్రేంజ్ ఇన్కర్షన్స్ని అయితే స్టార్ట్ చేశాడు. ఒకసారి స్టార్ట్ చేస్తే మల్టీవర్స్లో ఉన్న అన్ని యూనివర్సెస్ అనేవి ఢీకుంటూ వస్తూ ఉంటాయి. ఇదే క్లియర్నే కన్ఫర్మ్ చేసింది. అయితే కామిక్స్లో బియాండర్స్ క్రియేట్ చేసిన మాలిక్యూల్ మ్యాన్ వల్లే ఫస్ట్ ఇన్కర్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కామిక్స్లో. కానీ ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ వల్ల స్టార్ట్ అవుతుంది. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ముందు వస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ 3లో ఈ ఇన్కర్షన్స్ గురించి పూర్తిగా చూపించే అవకాశం ఉంది. అలాగే బియాండర్స్ని కూడా చూపిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ కావాలంటే బియాండర్స్ని చంపాలి. చూద్దాం అది ఏ విధంగా మార్వెల్ బియాండర్స్ని తీసుకొస్తుందా అని. డాక్టర్ స్ట్రేంజ్ 3 లేదా అవెంజర్స్ డూమ్స్డేలో వచ్చే వరకు మనకు క్లారిటీ ఉండదు. ఫ్యూచర్ మూవీస్ వచ్చేంత వరకు మనము వేచి చూడాలి. ఇంకా నేను చెప్పాలనుకుంటున్న ఇన్కర్షన్స్ టాపిక్ మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో నాకు చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.